హైవేస్ ఫేక్ బాబా అనాలా నకిలీ బాబా అనాలా ఐఐటి బాబా అన్నా నాకు అర్థం కావట్లేదు. గంజాయితో దొరికాడు. రాజధాని జైపూర్ అక్కడ దొరికాడు. పోలీసులు పట్టుకెళ్ళారు. వీడు ఐఐటీలో చదివినాడు, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసినాడు, జాబులు చేసి వచ్చి ఇప్పుడేమో బాబాకి అవతారం ఎత్తున్నాడు. మన కుంభమేళలో కనిపించాడు, బాగా వైరల్ అయ్యాడు. ఐఐటి బాబా అలియాస్ అభయ్ సింగ్. ఏందిరా విషయం అంటే మొన్న పాకిస్తాన్ కలిసి హడావుడి చేశాడు, అందరు తిట్టారు, మన కొట్టవేరు అన్నారు. ఇప్పుడు ఏంటంటే గంజాయితో దొరికేశాడు. పోలీసులు ఏమన్నాడు తెలుసా? ఏ ప్రసాద్ హై, నాట్ ప్రసాదం హై, ఏ ప్రసాదం హై, క్యోం అరెస్ట్ కియా. మన హిందీ రాదులే, ఓకేనా? సో కామెడీగా చెప్తాను, అంతకుమించి ఏం లేదు. విషయం ఏంటి, రోబన్ అందుకే అరెస్ట్ చేశారు. కుంభమేళప్పుడు ఇదే ప్రసాదం ఇది. అప్పుడు ఇబ్బంది లేదు, ఇప్పుడు ఎందుకు ఇబ్బంది వచ్చింది అన్నారు. ఈరోజు ఎంత తేడా ఉన్నాడని చెప్పేసి అనుకొని ఎంత ఉంది సబ్స్టెన్స్ అని చూశారు. చాలా లిమిటెడ్ క్వాంటిటీలో ఉంది. దాంతో స్టేషన్ బెయిల్ ఇచ్చారు. మత్తు పదార్థాలతో దొరికాడు, కానీ అది అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన క్వాంటిటీ కాదు, చాలా లిమిటెడ్ క్వాంటిటీ. అంటే విక్టిమ్, బాధితుడు, కౌన్సిలింగ్ ఇప్పించి పంపించేశారు. గ్రేట్ కదా. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. మీలో ఎవరైనా కానీ ఈ మత్తు పదార్థాల జోలికి కనకపోయినా అండ్ ఓ రకమైన ట్రాన్స్లో ఉండి రియాలిటీకి దూరంగా బతికినా, ఈడంటే బయటపడ్డాడు, మీరు బయటపడరు. సో జాగ్రత్త. అండ్ ఇకనైనా పనికి మాలిన బాబాలని నమ్మటం మానేసి ప్రశాంతంగా బతకండి. అండ్ చదువు, ఉద్యోగం అన్నప్పుడు, ఫ్యామిలీ అన్నప్పుడు ఆ వేలో వెళ్ళండి తప్ప అవన్నీ వదిలేసి ఈ ఆధ్యాత్మిక జీవనం అన్నప్పుడు అలా బతకండి. అంతేగాని గంజాయి కొడుతూ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే మిమ్మల్ని బాబా అంటారా బాబు, వస్తారు. వాళ్ళు వదిలిపెట్టారు, వేరేవాడైతే వదిలిపెట్టరు. జాగ్రత్త.